మీడియా మొగలు కావాలంటే ఈనాడు దినపత్రిక రాసినట్టు రాయాలి వార్తలు. ఒకసారి చూడండి. ఈరోజు ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటమ్ ఫ్రంట్ పేజీలో జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక. చూడగానే మీకేమనిపించింది? ఒకసారి చూడండి. ఇది వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి లీజు మంజూరు, పండుగ సెలవుల్లోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ, ఆఘ మేఘాలపై కదిలిన ఫైలు. బాగా వినాలి ఈ పదం, ఆఘ మేఘాలపై కదిలిన ఫైలు. ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి వార్త ఇది. జగన్ సోదరుడికి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఆగమేఘాలపైన ఎలా కదిలింది, ఇవన్నీ లోపలికి వెళ్ళి చదివితే కదా మనకు అర్థం అవుతుంది. ఒక్క 2 లైన్స్లో చదివి వినిపిస్తాను. ఈయన ఎందుకు ఆ స్థాయికి ఎదిగారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 2000 ఎకరాలు ఇచ్చారనేది అర్థమైపోతుంది. ఆ పీరియడ్లో ఎలా కొట్టేశారనేది మీకు సింపుల్గా చెప్పి చదివి వినిపిస్తాను చూడండి. వైకాపా అధినేత జగన్కు వరుసకు సోదరుడు పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుకిచ్చింది రాష్ట్ర గనుల శాఖ. వైఎస్ఆర్ జిల్లా వేములలో దాదాపు 100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి అంటే బేరైటీస్ నిల్వలున్న లీజును కట్టబెట్టింది. సెలవు రోజుల్లో ఈ నెల 15న కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రామోజీరావు గారి ఆత్మ రాసిన వార్త. బాగా వినాలి ఇక్కడి నుంచి. ఈ ఫైలు ఆగమేఘాలపై కదలడం వెనుక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేత తేదేపా అని రాస్తారు ఇల్లు. టీడీపీ ముఖ్య నేత ఒకరి సహకారం ఉన్నట్లు సమాచారం. ఈ సర్వే నెంబర్లు రాశారు. అయితే ముగ్గురాయి ఖనిజ లీజుకు వెంకట్రెడ్డి 2016లో దరఖాస్తు చేసుకున్నారు. తాతగారు మీరు ఆదర్శం కదా జర్నలిస్టులకి. ఆగమేఘాలపై 2016లో దరఖాస్తు చేసుకుంటే ఆగమేఘాలపై ఫైల్ కదిలినట్ట. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలింది. 2016లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 2016లో 2020లో 9.5 హెక్టార్లో ముగ్గురాయి లీజు గనుల శాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు. 2016లో దరఖాస్తు చేసుకున్నారు. వైకాపా వస్తే వేగంగా కదిలిందంట. 2019లో వైకాపా వచ్చింది మీరు అన్నట్టు. 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు. అంటే ఈరోజు 2025. ఇప్పుడు ఫైల్ కదిలింది. జగన్ అధికారంలో లేరు. 2016లో చేసుకున్నారు. 9 ఏళ్ల తరువాత ఒక ఫైలు కదిలి ఆయనకేదో లీజ్ ఇస్తే ఆగమేఘాలపై జరిగిపోయిందంట 2016 నుంచి. దీన్ని ఆగమేఘాలు అంటారా? ఇదేనా జర్నలిజం? ఇలాంటి జర్నలిజంతో ఎంతకాలం సార్ ఇది? ఈ పేపర్, ఇలాంటి పేపర్లు, ఇలాంటి రాతలు ఎంతకాలం చదవాలి రాష్ట్ర ప్రజలు? మీ ఆత్మ ఇంకా ఇలాంటి వార్తలు రాస్తే ఎలా సార్? మీరు ఆదర్శం కదా జర్నలిజానికి, జర్నలిస్టులకి. 2016లో దరఖాస్తు చేసుకుంటే ఆగమేఘాలపై ఫైలు కదిలిందంట 2020కి. 2025లో లీజుకి ఇచ్చేశారట. అంటే 9 ఏళ్లు పట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దుతారా? ఎస్ ప్లీజ్ సుజాత మ్యామ్ గారు ఏం చెప్తారు? ఈ సమస్యల పరిష్కారానికి టెంట్ వేశారు రాధాకృష్ణ గారు. టెంట్ వేసి సమస్యలు పరిష్కరిస్తానంటున్నారు. అంటే ఏంటి, ఈ ప్రభుత్వం సరిగా పరిపాలన చేయట్లేదు అనుకుంటున్నారా? రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయట. వారే రాశారు దాంట్లో. నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే టీడీపీ పార్టీ ఛానల్స్ లో గాని, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో గాని, లేకపోతే అన్ని TV5 గాని, ఈనాడులో గాని శ్రీలంకగా మారిపోతుంది రాష్ట్రం, రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని పదే డిబేట్లు పెట్టి చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ అవే సంక్షేమ పథకాలు దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఇస్తాము, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వాలి అంటే 1,50,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది సంవత్సరానికి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అవ్వకముందే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి అంతా మీరు భరోసా ఇచ్చి, అంత మీరు హామీలు ఇచ్చి, ఈ రోజు మీరు మేము అవి చెయ్యలేము, చూస్తే భయం వేస్తా ఉంది అంటుంటే మీరు అసలు ఏమాత్రం మారలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పేటువంటి మొట్టమొదటి మాట, మీరు మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు. కానీ ఎప్పటికీ మారరు ఆయన. ఆయన చెప్పేటువంటి మొట్టమొదటి మాట అదే అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు మారినటువంటి చంద్రబాబు నాయుడు చూస్తారు అని. 2099లో అదే చెప్పారు. ఏది, ఆయన అధికారంలో ఉండి, ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక శాఖను చూస్తూ, మళ్ళీ తర్వాత కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే చెప్పారు. ఆయన చేసిన పరిపాలన చూసి ఆయనే భయపడిపోయారు. భయపడిపోయి నేను మళ్ళీ హామీలు చేయలేను అని చెప్పారు. సో ఉమ్మడి రాష్ట్రంలో రోసయ్య గారు కూడా చాలా సార్లు చెప్పారు, ఇలా దివాళా కోరు మాటలు మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు. దివాళా కోరి మాటలు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి
ఎవరు మాట్లాడరు అని రోసయ్య గారు చెప్పారు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అబద్ధాలు ఆడుతూ పదే పదే వాటిని ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, రాజకీయమైనటువంటి అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఇంత సుదీర్ఘకాలం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మారరు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేశారు, దానికే దిక్కులేదు ఇంతవరకు. 6,000 పైన జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేసినటువంటి ఆ పోస్టులు కూడా పోయాయి. ఓకే చేసినటువంటి వాటిని చేశారు. అంటే ఉన్నది పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, పలావు పెడతా అన్నాడు, పలావు తినలేకపోయారు ప్రజలు. అలాగే బిర్యానీ పెడతా అన్నాడు, అది పెట్టలేదు. ఖాళీ కడుపుతోటి పరగడుపుతోటి ప్రజలు ఉంచారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉంటారు. అది మెగా డిఎస్సి విషయంలోనే చెప్పొచ్చు మనం. ఫస్ట్ సంతకం కదండి, తొలి సంతకం కూడా ఇంత మోసం ఉంటుందా? ఏ పరిపాలన తొలి సంతకం, మొట్టమొదటి సంతకానికే దిక్కులేదు ఈ రోజు. అదేవిధంగా అమ్మఒడి, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి మీరు రికార్డ్స్ తీసుకుంటే లోకేష్ గారు ఏం చేశారని, మేము తప్పనిసరిగా ఇస్తాము, మేము ఆ తల్లికి వందనం డబ్బులు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము, విద్యాశాఖ మంత్రిగా ఆయన హామీ ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నిర్లక్ష్యం చేసేది లేదు, జీవో కూడా ఇచ్చామని చెప్పి జీవో చూపించారు. జూలై 9, 2024లో జీవో కూడా రిలీజ్ చేశారు. మరి దానికి మీరు రిలీజ్ చేసినటువంటి జీవోలకి ఈ రోజు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి, మీరు ఇచ్చేటువంటి విలువ ఏంటి? ఇంతవరకు కూడా మీరు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే ప్రజలకి శ్రీలంక అయిపోయింది, ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు అని మొత్తుకున్నటువంటి టీడీపీ నాయకులు మీరు అలవి కాని హామీలు ఇచ్చి, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేనున్నా చంద్రబాబు నాయుడు గారున్నా అస్సలు ఆపలేనటువంటి హామీలు కొన్ని ఉన్నాయి, అవి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఏవైతే జగనన్న వసతి దీవెన, పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు, సంక్షేమ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆపలేరు అని చెప్పారు. అది కూడా ఆపేశారు కదా. రైతు బంధు, రైతులకి ఇవ్వవలసినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000తో కలిపి మరొక 7,000 జగన్మోహన్ రెడ్డి గారు కలిపి 13,000 ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులో వేసుకున్నారా? అది కూడా వెళ్ళట్లేదు రైతులకి. అది కదా, అది కూడా ఇవ్వట్లేదు కదా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అవును, రైతులకు పెట్టుబడి సాయంగా, రైతులకి ఆర్థిక ఏది పంటకి వాళ్ళకి రావాల్సినటువంటి పెట్టుబడి, దానికి వాళ్ళకి పురుగు మందులు కొనుక్కోవడానికి అయితేనేవి అన్ని అవసరాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అవి కూడా ఇవ్వట్లేదు కదా. మీరు వాటిని ఏం చేశారు? మహిళల్ని ఈజీగా మోసం చేయొచ్చా మేడం? ఎప్పుడు చూసినా ఈ సిలిండర్లు చెప్తారు, బస్సు ప్రయాణాలు చెప్తారు, 18 ఏళ్ళు నిండితే 1,500 అంటారు, అమ్మకు వందనానికి అది తల్లికి వందనాన్ని, అమ్మ ఒడిని తల్లికి వందనాన్ని మార్చారు. అన్ని మహిళలు అప్పుడు 2014లో డ్వాక్రా రుణమాఫీ, మహిళల్ని చాలా ఈజీగా మోసం చేసేస్తారా ఎలా? నాకు అర్థం కావట్లేదు. సంబంధించి ఒక్క విషయం చెప్తాను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకటి ఉందండి, ఏదైతే సిలిండర్ మనం బుక్ చేసినప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంటే రీఎంబర్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమే రీఎంబర్స్ చేస్తుంది, కొంత అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో వేసేటట్లుగా రీఎంబర్స్ చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని నేను సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పి మసిపూసి మారేడికాయ చేసి, మీరు ఈశ్వర్ గారు ఒక్కటే ప్రశ్న అడుగుతాను, మీరు ఇంతకాలం జర్నలిజం లో ఉన్నారు, ఉచిత సిలిండర్లకు గాను లబ్ధి పొందేటువంటి అభ్యర్థుల సంఖ్య ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేదు. లబ్ధి పొందేటువంటి అభ్యర్థుల సంఖ్య మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తల్లికి వందనం కింద లబ్ధి పొందినటువంటి తల్లుల సంఖ్య మేము ఇమీడియట్ గా చెప్పగలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్, క్లిస్టర్ క్లియర్. కరెక్ట్. మీరు సిలిండర్లు లబ్ధి పొందే తల్లుల సంఖ్య, కుటుంబాల సంఖ్య మీరు తక్కువని ఒక నెంబర్ చెప్పగలరా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేదు. నేను ఆ ప్రెస్ మీట్ ఆయన ఉచిత సిలిండర్లు ఓపెన్ చేసిన రోజు నేను క్లియర్ గా విన్నాను. ఆయన ఎంత మందికి లబ్ధి చేకూరుతుంది, కలెక్టర్ సమావేశంలో 40 లక్షల మందికి మనం ఇచ్చాము అనేటువంటి సంఖ్య లేదు. మీరు చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని మీరు ఇస్తున్నట్టుగా ఈ రోజు చూపించుకుంటున్నారు, అంతే. రైట్.
దీన్ని ఈ రోజు మనం చూడవలసింది. Right. మహిళల్ని మోసం చేశారు అన్ని వర్గాలని. ఇంకొక అంశం ఏంటంటే Hmm. సమకాలీనటువంటి రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే నాకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అనేటువంటి ఒక నాయకుడు గుర్తొస్తున్నాడండి. ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందంటే ఆయన రిలీజ్ చేసినటువంటి వెబ్సైట్లే చూడాలి, ఆయన రిలీజ్ చేసినటువంటి పేపర్లే చూడాలి, ఆయన రిలీజ్ చేసినటువంటి సాంగ్సే వినాలి ప్రజలు. మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఉంటారన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన అలానే ఉంది. బాగా క్రూయల్ గా ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే ప్రపంచంలో సమకాలీన రాజకీయాల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. ఈ రోజు మన భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన రిలీజ్ చేసిన పేపర్లే మనం చదవాలి, ఆయన చెప్పిన అబద్ధాలే మనం చదవాలి, వాళ్ళు చేసిన అబద్ధాలు ప్రచారం చేస్తే మనం టీవీల్లో చూడాలి. మనకంటూ వేరే ఆలోచన, ప్రజలకంటూ వేరే ఆలోచన ఉండకూడదు. వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనేటువంటి దాన్ని ఒకదాన్ని ముందు పెట్టి ఈ రోజు పరిపాలన చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు స్పందన, మీరు తాడేపల్లిలో మీరు ఇంట్లో మీరు పరిపాలన చేసి ఏది కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో అందరు అధికారులు పిలిపించుకుంటున్నారు అని చెప్పి మొత్తుకున్నటువంటి టీడీపీ నాయకులు ఈ రోజు ఆంధ్రజ్యోతి టెంట్లకు పిలిపిస్తున్నారా అధికార యంత్రాంగాన్ని అంతా అని చెప్పండి. కరెక్ట్. మీరు చెప్పడానికే నీతులు ఉంటాయా? మరి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటుపోయారు చెప్పండి. యాక్టర్లను మీరు పిలిపించుకుంటారు, కలెక్టర్లను పిలిపించుకుంటారా అని రోడ్లకి అరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రశ్నించరే? ఆయన ఒంటి కన్ను దొంగ జపం చేస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పొజిషన్ తీసుకొని ఆయన దేనికి కూడా మాట్లాడడానికి ఆయనకి నోరు ఉండదు. ఆయన మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ పంపిస్తే అప్పుడు బయటకు వస్తారు ఒక వేషం అనేది ఒకటి వేసుకొని. అయితే ఎలక్షన్ ముందు యాక్టర్ గా ఆయన వేషం వేసుకొని వస్తాడు ఆయన బయటికి.